ప్రజా ఆశీర్వాద సభకి రంగం సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి హుజరాబాద్ ఎమ్మెల్యే మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు కేసీఆర్ సంవత్సరం తర్వాత పాల్గొనేటువంటి సభ? 100కి 100% ఇలా అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటేనే ఇది క్లియర్ ఇండికేషన్. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారని ఇవాళ క్లియర్ ఇండికేషన్ ఇస్తున్నారు. అంత సీనియర్ నాయకుడు, దాదాపు 40-45 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసింది. ఈ రేవంత్ రెడ్డితోని కాదు, ఈయన ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తిగా మోసం చేస్తుండు, ప్రజల్ని మోసం చేస్తున్నాడు. క్లియర్ ఇండికేషన్ కనబడతా ఉంది. 100కి 100% మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతాం. ఇది ప్రీ ప్లాన్ మీటింగ్. ఎట్ ద సేమ్ టైం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సందర్శన పేరుతోనే అక్కడ నస్రువేల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ పెట్టిండ్రు. ఎట్లా చూడవచ్చు? సేమ్ టైం కానీ చాలా సంతోషిస్తున్నాయి నేను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఇవాళ కళ్ళు విప్పి కనీసము ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది కేసీఆర్. దానికి చూడనికే పోతుంది కదా రేవంత్ రెడ్డి గారు, అది కూడా కేసీఆర్ కట్టిందే కదా. కానీ ఇలా కేసీఆర్ గారి సభని 4 కోట్ల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా మీ టీఆర్పీ రేటింగ్స్ రేపు చూసుకోవచ్చు మీ ఆర్టీవీలో. అసలు రేవంత్ రెడ్డి సభ ఇలా భూమి మీద ఉంటే మా కేసీఆర్ గారి సభ ఆకాశం మీద ఉంటుంది. ఆయనకి ఏముండదు సినిమా కథ. నువ్వు రాసి పెట్టుకో, 100కి 100% మా కేసీఆర్ గారిది. ఇలా మీరు ఊహించుకొని మీ టీఆర్పీ రేటింగ్స్ వస్తే. డాక్టర్ సంజయ్ కుమార్ ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ సంబంధించి, ఉద్యమకారులు ఎవరు స్వాగతిస్తలేరు, జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆదేశం అంటూ చెప్తున్నట్టు. ఇక నీకు ఒక్కటే చెప్తున్నా, ఆట ఆడరాక గజ్జలు బాగాలేవని. జగిత్యాలైన డాక్టర్ సంజయ్కి దమ్ముంటే, ఆయన మొగోడే అయితే ఆయన ఎమ్మెల్యే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల భిక్ష. ఆయనని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేయమని చెప్పుర్రి. అప్పుడు ఆయన సంగతి ఏందో తెలుస్తుంది, నీకు డిపాజిట్ వస్తే తెలుస్తుంది. నువ్వు అంత పెద్ద హీరోవే కదా, మరి రాజీనామా చేయరా? నీకు సిగ్గులేదా? నువ్వు గెలిచింది టీఆర్ఎస్ బీఫామ్ మీద, నువ్వు బీఆర్ఎస్ బీఫామ్ మీద. నువ్వు ఏడున్నో తెలియదు, నువ్వు ఏ పార్టీలు ఉన్నావో తెలియదు, ఎక్కడున్నో తెలియదు. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు కేటీఆర్ గారిని విమర్శిస్తున్నావు. కేటీఆర్ గారి కాలు గోటికి కాదు, ఎంటిక కూడా పనికిరావు నువ్వు. నీకు అంత సినిమా లేదు. ఇక నీ పొలిటికల్ కెరియర్ అనేది క్లోజ్. నువ్వు రాసి పెట్టుకో. అది జగిత్యాల సంజయ్ గారు అని తెలియజేస్తా ఉన్నాను. మొత్తం మీద ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సందర్శిస్తూ మరి పోటీ సభ పెడతా అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రజలు చూస్తూనే ఉంటారు. రేటింగ్లో ఎవరిది ముందుంటుంది, ఎవరిది హైప్ ఉంటుంది అని చెప్పేసి మనం ప్రజలే నిర్ణయిస్తారు. లెట్స్ వెయిట్ అండ్ సీ అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియోలిస్ట్ జాఫర్తో కలిసి చంద్రశేఖర్, జగిత్యాల నుంచి.